ఎవరున్నారు నీ చుట్టూ? నువ్వు ముఖ్యమంత్రి అయితే పేదవాళ్ళు ఎవ్వరూ చంద్రబాబు నాయుడు చుట్టూ ఉండరు. అంత కోటీశ్వరులు, వ్యాపార సామ్రాజ్యాలు నడిపేవాళ్ళు మాత్రమే చంద్రబాబు దగ్గర ఉంటారు. అంతలో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడి చేసి ఇంట్లో కూర్చోబెట్టేసావు నువ్వు. క్రిమినల్ మైండ్ నీది. ప్రజల కోసం ఏ రోజు ఆలోచించవు. కేవలం చంద్రబాబు నాయుడు వ్యాపారం కోసం ప్రైవేటీకరణ చేసేదానికి నిర్ణయం తీసుకున్నాడు. నీ వ్యాపారం కోసము పేదల కడుపు కొడుతున్నావు. పేదల బిడ్డలు చదువుకునేదానికి ఆస్కారం లేకుండా చేస్తున్నావు చంద్రబాబు. దేవుడు క్షమించడు, ప్రజలు కూడా క్షమించరు. నిన్ను నాశనం అయిపోతావు. అనకూడదు. ప్రజలను గాని ఇబ్బంది పెట్టి పేదవాళ్ళని వాళ్ళకి ఇబ్బంది చేస్తే ఎటుముట్టోడైనా సరే ఏదో ఒక విధంగా పతనం అయిపోవడం ఖాయం. ఖచ్చితంగా అయిపోతుంది. కేవలం వ్యాపారం కోసం, అతని కుటుంబం స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు వేసిన ఎత్తుగడ ప్రైవేటీకరణ చేయాలని పేద కుటుంబాలంతా కూడా అన్యాయం అయిపోతాయి.